అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు, చెవులకు వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రార్థన చేసుకున్న యేసయ్య నీ కొందనాలు ఇచ్చిన మాటలని దీవించండి, మాకు పంచిపెట్టండి. దినమంతట్లో ఆత్మీయ ఆహారంతో తృప్తిపరచమని యేసునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన మనకు ఆత్మ ద్వారా వీటిని గ్రహించే శక్తిని ఇచ్చాడనమాట. ఎఫెసీ 1వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుంటే మనము తన మొదట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగదుత్పత్తి వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. కాబట్టి ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వాటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాం. ఈ లోకంలో మనము అధికమైన విజయం పొందాలి అంటే దేవుని చేతే అవుతుందన్నమాట. అది మనము రోమాపత్రిక 9వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసుకోవచ్చు. కాబట్టి అత్యధికమైన విజయం కలిగించేది మన ప్రభువే అనమాట. కాబట్టి సామెతల్లో కూడా నన్ను ప్రేమించేవారు నన్ను కనుగొనునని రాసి ఉంటుంది అనమాట. తర్వాత ఆయన ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేసేవారు ఉంటారు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాస భాగ్యవంతులుగా చేయుటకు తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు ఆయన మనలను దేవుడి చేత ఏర్పరచుకొనలేదా? కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన రాజ్య నివాసులుగా చేయాలనేది ఆయన సంకల్పం. దాన్ని బట్టి మనల్ని ఏవి మనకు ఇప్పుడైతే కనిపిస్తున్న వాటన్నిటిని బట్టి కాదు, కానీ ఆ పరలోక పట్లంలో మనము నిత్యరాజ్యంలో ఉండాలన్నది ప్రభు సంకల్పం. కాబట్టి ఆయన అందుకొరకే మన కొరకు బలి అయిపోయి వచ్చాడు. కంటికి కనబడిన వాటిని, చెవులకు వినబడిన వాటిని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచువానికి ప్రార్థన చేద్దాం. దేవా నీ కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఈ దినమంతట్లో నీ సహాయం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. మీరు నాతో మాతో మాట్లాడి నడిపించవలసింది కోరుకుంటూ నిత్యరాజ్యంలోకి మమ్మల్ని సమకూర్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయబడును. అందరికీ ప్రైజ్ ద లార్డ్.